ఇక అసెంబ్లీల పంచాదులు పద్యాలే కాదు సెటైర్లు కూడా బగ్గనే వేలినాయి. కారు పార్టీ మీద కేసీఆర్ సార్ మీద సీఎం రేవంత్ అన్న ఎట్లా కారడ్డమాడిండో కూడా చూసిరాపోరి మరి ఈ ముచ్చట్ల. సర్కార్కు మేం సహకరిస్తాం, సర్కార్ తోటి కలిసి నడుస్తాం అని కేటీఆర్ అన్న దాని మీద ఇగో గిట్ల కౌంటర్ వేసిండు సీఎం రేవంత్ అన్న. రామారావు గారు మేము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తాం అని పదే పదే చెప్తున్నాడు. నేను వారికి ఒకటే సూచన చేస్తున్నా, మీరు కలిసి వస్తారా లేదా అనేది, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకుని బట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ సార్ దానికే వస్తున్నది కదా చర్చ. సర్కార్ తోటి కలిసేస్తామని అన్నా కూడా ప్రతిపక్ష లీడరు సభకే రాడు, ఇంకా మీరు మాతోటేం కలిసేస్తారు అని దాంట్లో కూడా నెగిటివిటీ ఎత్తుకుతున్నాడు కదా సీఎం రేవంత్ అన్న. ఇక చీల్చి చెండాడుతా అని కేసీఆర్ సారు మాట్లాడిన మాట మీద ఇగో గిట్ల కారెడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న. చీల్చి చెండాడుతా అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తోడుకొని వచ్చినాం అధ్యక్ష. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకపోయిండట అసెంబ్లీకి రేవంత్ అన్న. గిదే కారెడ్డమంటే ఇగో గీ మాట అయితే కారెడ్డానికే కజినిగా. ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష, నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇస్తుండే ఒక ఆయన. ఊరంతా వచ్చిందారే ఎట్లెత్తుతాడో చూద్దామని. ఇంకా పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు. వచ్చే మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట, మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని. గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా. బాబు మోహన్ సార్ సినిమాలో చేసిన యాక్టింగ్ ను యాద్ చేసుకుంటా కేసీఆర్ సార్ మీద గీ రకంగా కారెడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న. ఇక ఈ నడమ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆడోళ్లు కూరగాయలు కటింగ్ చేసుకుంటా, కూరగాయలను అమ్ముకుంటా, పండ్లు దోముకుంటా పోతున్నారనే వీడియోలు వస్తున్నాయి కదా బయటికి. అగ్గో గా ముచ్చట మీద మాట్లాడిండు మంత్రి పొన్నం సారు. ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి. కొంత మహిళలు బస్సులు అటుగానే ఎల్లిపాయలు తీసుకొని పోతుర్రని, లేకపోతే అటుగా బ్రష్ చేసుకొని పోతున్నారు, పని లేక ఊరికేనే అటుగానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తాయని వాటి మీద నేను విచారణ చేయమంటున్నా. నాకు ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్ ప్రయాణం చేసిన 70 కోట్ల మంది ఇది ఏం పని లేక ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికి ఎడిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి. నిజంగా ప్రయాణం చేసే వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లే, కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా గౌరవ సభాపతికి ఆదేశించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అగ్గో గా వీడియోలు నిజమో కాదో ఎంక్వైరీ చేపిస్తాడట మంత్రి సారు. ఇక మరి చూడాలే గవి నిజమైన వీడియోలేనో లేకపోతే ఎవరన్నా కావాలని చేపించినాయో మరి.